విశాఖలో ఈ నెల 21న ప్రతిష్టాత్మకంగా జరిగే యోగా దినోత్సవానికి ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఈ మేరకు విశాఖ బీచ్ ముస్తాబవుతోంది. యోగా చేయడం వల్ల ఎన్నో లాభాలు కలుగుతాయని యోగా ట్రైనర్ పుష్పాంజలి చెప్పారు. దీని మీద మరింత సమాచారం మా ప్రతినిధి సుబ్బారావు అందిస్తారు. యోగా దినోత్సవం విశాఖలో జరుగుతున్నది. సాగర తీరంలోని అత్యంత వైభవంగా జరిగేందుకు ఏర్పాట్లు అయితే పూర్తి స్థాయిలో ఇక్కడ అంతా పూర్తయ్యాయి. ఇక్కడ ఈ సాక్షాత్తు ప్రధానమంత్రి యోగా ఇక్కడి నుంచే చేసే ఈ యోగా తాలూకా స్టేజ్ అయితే ఇక్కడ ఉంది. మన వెనకాల ఉంది, విజువల్స్ లో చూడొచ్చు. ఇక్కడ యోగా దినోత్సవం అంటే యోగా పండుగ వాతావరణంలో ఇక్కడ ఉత్తరాంధ్రలో విశాఖ జిల్లాలో జరుపుకుంటున్నారు. ఈ తాలూకా ఈవెంట్ కి ఇక్కడ విశాఖ సాగర తీరం నుండి భీమిలి వరకు 5 కిలోమీటర్ల దూరంలో పరిధిలోని ఇక్కడ 5 లక్షల మందితో వివిధ రకాల బాక్సులు కేటాయించి వారికి అక్కడక్కడ ఉత్తరాంధ్రయే కాదు, ఇక్కడ పక్కన ఉండేటువంటి విశాఖ మన్యం జిల్లా అయినటువంటి ఇక్కడ తుని తాలూకా అక్కడి నుంచి మన తూర్పు గోదావరి జిల్లా నుంచి కూడా అత్యధిక సంఖ్యలో అయితే ఇక్కడ యోగా చేయడానికి అయితే రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. వారు కేవలం 5 లక్షలు మాత్రం రిజిస్ట్రేషన్ అయితే చాలా 5 లక్షల మందితో యోగా నిర్వహించడానికి అయితే సన్నాహాలు చేశారు. కానీ రికార్డు స్థాయిలో 9 లక్షలకు పైగా రిజిస్ట్రేషన్లు అయితే నమోదయ్యాయి. ఇవన్నిటిని దృష్ట్యా చూసుకుని ఈ సాగర తీరంలో ఈ రోడ్డు వెంబడి ఇక్కడి నుంచి భీమిలి వరకు అయితే ఈ సాగర తీరం పొడవున యోగా చేయడానికి అయితే ఈ ఏర్పాట్లు అయితే అన్ని చేశారు. ఎక్కడికక్కడ బారికేడ్లు వేసి ఎవరికి అంతరాయం కలగకుండా ప్రతి ఒక్కరికి ఈ టాయిలెట్స్ ఇవి అన్ని కూడా ఇక్కడ ఏర్పాట్లు చేశారు. రేపైతే ప్రధానమంత్రి వేదిక ఇక్కడ విశాఖ నగరం సాగర తీరంలో ఇక్కడ విశాఖ ఆర్కే బీచ్ ఆవరణలో ఇక్కడ జరిగేందుకు అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. ఇది ఒక పండగ వాతావరణం సంతరించుకుంటుంది. యోగా అంటే ప్రతి మానవుడికి నిత్య దైనందిన కార్యక్రమాల్లో యోగా ఒక భాగంగా ఉండేటట్లాగా చాటి చెప్పడానికి అయితే ఇక్కడ నరేంద్ర మోడీ గారు విశాఖ వేదికగా రేపు 21వ తారీఖు ఉదయం 6 గంటల నుంచి ఇక్కడ యోగా కార్యక్రమం అయితే నిర్వహించడానికి అయితే సన్నాహాలు ఏర్పాటు చేశారు. యోగా శిక్షకులు ఒక ఆవిడ ఉన్నారు మనతోనే, ఆవిడని అడిగి మరింత సమాచారం తెలుసుకుందాం. అమ్మ చెప్పండి, రేపు యోగా దినోత్సవం తాలూకా స్పెషాలిటీ ఏంటి? ఈ యోగా ప్రతి మానవుడికి నిత్య జీవితంలో ఏ రకంగా ఉపయోగపడుతుంది చెప్పండి అమ్మా. మీ పేరు చెప్పండి. అందరికీ నమస్కారం. నేను పుష్పాంజలి, అసిస్టెంట్ యోగా ప్రొఫెసర్ అండి. ఈ 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవానికి మన విశాఖపట్నం వేదిక అయినందుకు నాకు చాలా సంతోషంగా ఉందండి. మన నరేంద్ర మోడీ గారు మన ప్రధానమంత్రి అయినటువంటి శ్రీ నరేంద్ర మోడీ గారి ఆదేశం మేరకు, అలానే మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశం మేరకు, మన ఉప ముఖ్యమంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్ గారి ఆదేశం మేరకు, అలానే మన రాష్ట్ర ప్రభుత్వ శాఖ ఆదేశం మేరకు ఈ యోగా కార్యక్రమాన్ని అనేది చేపట్టడం జరుగుతుందండి. ప్రజలంతా కూడా మేము 5 లక్షల రిజిస్ట్రేషన్ అడిగామండి. 5 లక్షల మంది రిజిస్ట్రేషన్ అనుకుంటే 9 లక్షల మంది రిజిస్ట్రేషన్ వచ్చారండి. 5 లక్షల మందితో ప్రపంచ రికార్డ్ ని సాధించాలి, గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ ని సాధించాలని చెప్పేసి ఆ ఒక్కొక్క కంపార్ట్మెంట్ దగ్గర వీళ్ళు చెప్తూ ఉంటారు. కామన్ యోగా ప్రోటోకాల్ ఏదైతే ఉందో సాక్షాత్ మన నరేంద్ర మోడీ గారు అక్కడ ఏ విధంగా అయితే ఫాలో అవుతారో ఆ విధంగా ఈ 5 లక్షల నుంచి 9 లక్షల వరకు మంది కూడా ఆ విధంగా ఫాలో అవడం ద్వారా ఒకే ఆసనాన్ని ఒకే సమయంలో ఇంతమంది జనాలందరూ కూడా కలిసి చేయడం ద్వారా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ ని సాధిస్తున్నారండి. సార్ చెప్పండి, ఇక్కడ ఈ 11వ అంతర్జాతీయ దినోత్సవానికి విశాఖ వేదిక అయింది కదా, ఇక్కడ ఏర్పాట్లు ఎలాగున్నాయి? యోగా చేయడం వలన ప్రజలకు ఏ విధంగా ఉంటుంది? యోగా అంటే మనం జీవితంలో ఎవరైనా సరే ఆనందంగా ఉండాలని కోరుకుంటారు. ఆరోగ్యాన్ని మించిన ఆనందం లేదు, దానికి యోగాన్ని మించిన మార్గం లేదు. అంటే ఒక యోగా సాధకుడిగా మనం యోగా అంటే నాకున్న ఇష్టంతో చెప్తున్నాను. ఈ యోగా అనేది అందరికీ రీచ్ కావాలని బలమైన సంకల్పంతో మోడీ గారు తీసుకున్న డెసిషన్ చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇప్పుడు మేము యోగా పీపుల్ గా మేము ఒక హై మూమెంట్ ఫీల్ అవుతున్నాం, చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ఇలాంటి ఎక్స్పీరియన్స్ అనేది మేము ఇప్పుడు రోజు చాలా యోగా చేస్తూ చాలా ఆనందంగా మాకు రోజు గడుస్తుంది. ఈ ఆనందం అనేది అందరికీ అందుతుందనే ఆలోచన చాలా అనిపించింది. ఇప్పుడు మీరు ఇంకా తెలుసుకోకపోతే June 21 అక్కడికి వచ్చేయండి. చాలా బాగా జరిగింది. మన ఇండియాలో ఎందుకు జరగట్లేదు అనుకున్నాం, అది ఇండియాలోనే కాదు మన వైజాగ్ లో జరగడం అనేది అది ఇంతవరకు ఎప్పుడు జరగని విధంగా ప్రపంచ స్థాయిలో ఇంత పెద్ద కార్యక్రమం ఎప్పుడు 5 లక్షల మంది పార్టిసిపేట్ చేయడం అనేది చేయబోతున్నారనే ఊహ మాకు చాలా హ్యాపీగా ఉంది. ఏ విధంగా అయితే ప్లాన్ జరిగింది అదే విధంగా జరిగితే మాత్రం చాలా 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 పెద్ద ఈవెంట్ అవుతుంది. థ్యాంక్ యూ.
ఇది ఇక్కడ పరిస్థితి. ప్రపంచ యోగా దినోత్సవం అత్యంత ఘనంగా ఇక్కడ నిర్వహించేందుకు అయితే పూర్తి ఏర్పాట్లు అయితే చేస్తుంది. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇక్కడ యోగా దినోత్సవం 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం అయితే జరుపుకునేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఎక్కడ ఏ విధమైన లోటుపాట్లు లేకుండా అన్ని రకాల అధికారులు అందరి తాలూకా అధికారులతో సమీక్షలు చేసి నిర్వహించి ఇక్కడ భారీ ఎత్తులో ఈ రేపు 21న జరగబోయే యోగా దినోత్సవాన్ని పూర్తి స్థాయిలో అయితే నిర్వహించేందుకు అయితే అన్ని ఏర్పాట్లు జరిగాయి. కెమెరామ్యాన్ శ్రీనివాస్ తో సుబ్బారావు, 99 టీవీ, వాల్టు, హైదరాబాద్. 99 రిపోర్ట్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us.